మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మనకు భూపాలపల్లి జిల్లాలో ఈ గన్పూర్ సర్కిల్ ఆగస్టు మంత్లో కొత్తగా ప్రభుత్వం చొరవతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 పోలీస్ స్టేషన్లు వస్తాయి: గన్పూర్, రేగొండ అండ్ గోరుకొత్తపల్లి. మనకి సర్కిల్ పరిధిలో కొంత రామప్ప కాలనీ అండ్ ఈ 1000 క్వార్టర్స్ ఆ ఏరియాలో కొంత గాంజా పెడ్లర్స్ కానీ ఆ ఏరియాలో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేశాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు బ్లూ బోట్స్ అండ్ పెట్రోల్ కార్స్ ఎక్కువ కూడా ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొన్ని దొంగతనాలు కూడా ఆ ఏరియాలో అవుతున్నట్టు మా నోటీస్లోకి వచ్చింది. కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా కొన్ని సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి అది కూడా ఫర్దర్గా జరగకుండా వర్కౌట్ చేస్తాం. సరే, అంటే ఇది దీంతోనే వచ్చింది. వాటిని పరిష్కరించి తీసుకుని చెప్పింది కదా. క్రైమ్ రేట్ ఎలా ఉంది? క్రైమ్ రేట్ మనకు 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా నార్మల్ క్రైమ్ రేట్ ప్రజెంట్ మనకు 300 క్రైమ్ రేట్ నడుస్తుంది. సో రెగ్యులర్ అన్ని రకాల క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అయితే మనకి ఇక్కడ ఈ సర్కిల్ పరిధిలో అటువంటి ఇన్సిడెంట్ అయితే ఇప్పటివరకు ఈ పెట్రోలింగ్ కానీ బ్లూ కోట్స్ పెట్రోల్ కారు అన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో టైం టు టైం అది షిఫ్ట్ వైజ్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అప్రమత్తం, ఇలా ఇప్పుడు 24 hours 24 గంటలు అప్రమత్తం. సమస్యలు ఏమంటే 100 డైల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు వెళ్ళి రెస్పాండ్ అవుతారు. సో దానికి సంబంధించి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తక్షణం స్పందించడం. ఈ సమస్యాత్మక పోలీస్ స్టేషన్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్లు ఏం లేవు. అంత రొటీన్ క్రైమే జరుగుతున్నది. అయినా సరే మనకు ఈ పబ్లిక్ సైబర్ క్రైమ్ కానీ గాంజా మీద కానీ పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ కూడా మనకు పోలీస్కి ఫ్రీగా ఎటువంటి భయం లేకుండా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకున్నారు. కానీ అందరూ కూడా ఇంటెన్సిఫై చేస్తూ ఉన్నాం. పబ్లిక్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ రావడానికి అది తప్పకుండా వర్కౌట్ చేసి గాంజా ఉన్న సైబర్ క్రైమ్ నుంచి కూడా ప్రజలను దాని బారిన పడకుండా ఉండేలాగా చూసుకుంటాం. ఇంకోటి, సరే, కొంతమంది యూత్ బాగా తాగి ఏం చేస్తున్నారంటే రాత్రి పూట బాటిల్స్ తాగి బాటిల్స్ కొట్టి రోడ్ల మీద చేస్తాం సార్. అట్లా చూస్తాం. దానికోసం కూడా మనము ఈ సీసీ కెమెరాస్ అన్ని కూడా ప్రతి విలేజ్లలో పెడుతున్నాము. ప్రతి కాలనీలలో కూడా ఎంకరేజ్ చేసేసి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ భాగంగా సీసీ కెమెరాలు మనకు ఈ గన్పూర్ సర్కిల్ పరిధిలో చాలా కెమెరాలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాయి. అయినా సరే ఇంకా ప్రతి చోట కూడా కవర్ అయ్యేలాగా మనం డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆదేశంతో ప్రకారం అందరూ కూడా వర్కౌట్ చేసి అది కొంచెం కెమెరాలు పెడితే ఏంటంటే ఆటోమేటిక్గా భయం ఉంటుంది. ఏదన్నా మనకు క్రైమ్ అయినా సరే డిటెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసేలాగా మనం ప్రయత్నం చేస్తాం. కౌన్సిలింగ్ ఏమిస్తాను యువత కౌన్సిలింగ్ చేస్తున్నాం. మనం కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. కార్డ్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్స్లో కూడా మనం విలేజ్ వైజ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అన్ని రకాల కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇంకేమైనా చెప్తారు సార్? ఇంకా చర్య మనకు ముఖ్యంగా ఈ గాంజాకి సంబంధించి కొంతమంది యూత్ దాని బారిన పడుతున్నట్లుగా మనకు రీసెంట్గా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించి సపరేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. అలాగే పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తూ ఉన్నాము. ఎవరన్నా యూత్ అలాంటి బారిన పడిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు దాని జోలిలో పోకుండా చూస్తున్నాము. ఒకసారి కేసు ఏంటంటే మాత్రం గంజాయి కేసు అయితే సస్పెక్ట్ షీట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా మనం వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది, సాయంత్రం సమయాల్లో ఎటు వెళ్తున్నారు, ఏ టైంలో ఇంటికి వస్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం పిల్లల మీద శ్రద్ధ తీసుకుంటే కొంచెం వారి పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది దీన్ని నివారించడంలో. సో తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా పోలీస్ వారికి షేర్ చేయగలరు. అలాగే మీ యొక్క పిల్లల మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను.